お、一時期や、おい。お、一時期や、おい。బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తోన్న అధికారులు ఈ కేసుకు సంబంధించి మొత్తం 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ పోలీసులు ఇప్పటి వరకు 49 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ తెలియజేస్తారు. ప్రవీణ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు ఛార్జీ షీట్లు అయితే దాఖలు చేశారు. అయితే ఈ కేసును విచారిస్తున్న అధికారులు ఈ కేసు సంబంధించి మొత్తం 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లయితే గుర్తించారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్ పోలీసులు ఇప్పటి వరకు 49 మందిని అయితే అరెస్ట్ చేయగా చేసినట్లు ప్రకటించారు. అయితే 11 మంది మధ్యవర్తులు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉన్నట్టు సిట్ తెలిపింది. అయితే పేపర్ లీక్ కేసులో నిందను విచారించిన సిట్ అధికారులు గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్ 4గురికి లీక్ అయినట్లయితే తెలిపారు. అయితే ఏఈ పరీక్షలు 3 అభ్యర్థులు మాస్ కాపీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలైన వాళ్ళు చూసుకున్నట్లయితే సిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ లో ఇప్పటి వరకు అయితే 40 మంది అరెస్ట్ చేశారు. అయితే వీరిలో 15 మంది అయితే బెయిల్ పై అయితే ఇప్పటికే విడుదలయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలో ఇంకా జైల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇతరులపై అభియోగాలను అనుబంధ ఛార్జ్ షీట్లు అయితే పొందుపరిచిందని కూడా సిట్. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరిని ఈ కేసులో సంబంధం బయటపడుతుండో కూడా గమనార్హం. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కోటి